హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంటీ తెలుగు గేమింగ్. నేను మీ ఎంటీ తెలుగు గేమింగ్ అనమాట. ఈరోజు అయితే ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చాను. ఇప్పుడైతే నేను చేయబోతున్నట్టు పూర్ టు రిచ్ అనే ఒక సిరీస్ అయితే చేయబోతున్నాను. సో ఇప్పుడు మనమైతే ఎంసీఏ మిడిల్ క్లాస్ అదృష్టాలు కాదు, మిడిల్ క్లాస్ అబ్బాయి. సో ఇప్పుడైతే మనకైతే మన డ్రైవర్ అయితే అంటే పైలట్ హెలికాప్టర్లో అయితే దించుతున్నాడు మనల్ని. పైలట్ దించు. సో మన పైలట్ అయితే దించుతున్నాడు గైస్. ఇక్కడ ప్లేన్ ఉంది. సో అది ఆల్రెడీ ల్యాండ్ అయిపోయింది అనమాట. ఇప్పుడైతే మన పైలట్ అయితే దింపేస్తున్నాడు. సో మెల్లగా దింపు పైలట్, మెల్లగా. సో దింపేసాడు గైస్ మన పైలట్ అయితే. ఇప్పుడైతే మనం జస్ట్ దిగి పరిగెత్తాం. సో ఎంత పెద్ద సిటీలో మనం ఏడ ఉండాలో మనకి తెలియదు. సో ఏంది భయం, ఎంత పెద్దగా ఉంది, నాకు భయం వేస్తుంది. ఇప్పుడైతే ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు గైస్. అండ్ నాకైతే ఇప్పుడైతే నడుచుకుంటా ఉన్న ఇల్లు ఎత్తుక్కోవాలి, ఫస్ట్ జాబ్ ఎత్తుక్కోవాలి గైస్. అక్కడైతే బైకులు చీప్గా అమ్ముతున్నారని అయితే మా ఫ్రెండ్ అయితే చెప్పాడు. ఎందుకంటే మా ఫ్రెండ్ అయితే ఆల్రెడీ వచ్చాడు అక్కడికి అండ్ వెళ్ళిపోయాడు కూడా. సో ఇక్కడైతే మెగా ర్యాంప్ ఉందనుకుంటా. అదేంటి జంప్ ర్యాంప్ గైస్, అది కూడా చేద్దాం. నాకైతే ఒక బండి కావాలి, ఏదైనా పర్లా. నా దగ్గర అయితే ఇప్పుడు ఒక 50,000 అయితే ఉందన్నమాట. నాకైతే మా నాన్న అయితే ₹1,00,000 ఇచ్చాడు. అంటే 1 lakh రూపీస్ అయితే ఇచ్చారు మా నాన్నగారు. సో ఆ ₹1,00,000తో 50,000 ఈ హెలికాప్టర్కి అయిపోయినాయి, అంటే టికెట్ ఎన్ని ఖర్చులకి. అండ్ ఇంకో 50,000 మాత్రమే మిగిలినాయి. దీంట్లో ఒక సెకండ్ హ్యాండ్ మంచి బైక్ అయితే కొనుక్కోవాలి. సో ఈ అక్కను అడుగుదాం. ఈ అక్క ఉంది కదా ఇక్కడ. అక్క ఎక్కడ ఏమైనా బైక్స్ అమ్ముతారా? ఎక్కడెందుకు బైక్స్ అమ్ముతారా? సో ఇక్కడైతే బైక్స్ అమ్మరంట. సో వెళ్దాం గైస్. సో ఇక్కడైతే ఎవరు బైక్స్ అమ్మరంట. అండ్ ఇప్పుడు ఇంకో అక్క ఉంది. అక్క ఏమని చెప్పిద్దాం, అడుగుదాం. సో అక్క దగ్గరికి వెళ్దాం. అక్క, ఇక్కడ బైక్స్ ఏమన్నా అమ్ముతారా? అమ్ముతారు గైస్. అక్కడే నాకైతే కనపడట్లేదు. ఇటు వెనక్కి తిరిగి చూద్దాం. సో ఇదైతే చూద్దాం గాయస్, ఎక్కడన్నా అయితే ఉంటాయేమో, చూద్దాం గాయస్. ఇప్పుడైతే అక్కడ ఏంటో కనిపిస్తున్నాయి నాకు. సో దగ్గరికి అయితే వెళ్దాం. బండ్లు అమ్ముతున్నారు అనుకుంటా. యా బండ్లు. రే చూసేళ్ళరా బాబు, మాలాంటి వాళ్ళు ఉంటారు. సర్లే గాయస్, ఇప్పుడైతే అక్కడికైతే వెళ్తున్నాం కదా. సో వెళ్దాం. మా ఊర్లో కూడా ఉంది స్కూటీ. అబ్బా, బైక్ ఎంత సూపర్ ఉంది గైస్. స్ప్లెండర్ మా ఇంటి దగ్గర కూడా ఉంది. సో ఇదంతా స్ప్లెండర్ ఎంత 9,000, స్కూటీ 10,000, ఇది 20,000. ఏంటి ఈ బైక్ 20,000? సరే గాయస్, ఇప్పుడైతే పేమెంట్ అయితే చేసేస్తాను. ఇప్పుడైతే మన ఒక కోడ్ అయితే చెప్పారు, అది కోడ్కి పేమెంట్ చేసేయమన్నారు. సో పేమెంట్ అయితే అయిపోయింది గైస్. ఇప్పుడైతే మనమైతే ఈ బైక్ వేసుకొని అయితే వెళ్ళిపోదాం. బైక్ మనం కొనేసాం. అండ్ పెట్రోల్ పోయాలి ఫస్ట్ దీంట్లో. మళ్ళీ అలాగే ఒక 500 మళ్ళీ ఫోన్పే కొట్టాలి. పక్కన ఇల్లు ఏదో బాగుంది, కానీ అది వద్దు మనకి. మనం ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలి గైస్, మంచి ఇల్లు. సో చెప్పండి కామెంట్లో, ఇంకా ఇల్లు మారదామని. పెట్రోల్ బంక్ అతనైతే లేడు, కానీ మనం తప్పులు చేయకూడదు గైస్. సో ఇక్కడైతే పెడదాం. సో ఇక్కడైతే దిగాం. మీకు పెట్రోల్ కొట్టిన తర్వాత అయితే మళ్ళీ అయితే మీతో కమ్యూనికేట్ చేస్తాను. సో పెట్రోల్ కొట్టిన తర్వాత అయితే మీతో మాట్లాడతాను. బాయ్. పెట్రోల్ అయితే కొట్టించేసాను. అండ్ పేమెంట్ అయితే చేయాలి. మరి అయిపోయింది పేమెంట్. వచ్చిందా బ్రో? యా, మా వాడైతే వచ్చేసిందంట. సో మన దానికైతే ఫుల్ ట్యాంక్ అయితే చేయించాను. ఓ మై గాడ్, నేనైతే మన బండిని తినేసాను అనమాట పొరపాటున. పద్దాకా ఈ దానికి పెట్రోల్ పోపియాలంటే
చాలా కష్టపడాలి. సో ఇప్పుడైతే మనం అయితే ఒక మంచి ఇల్లు అయితే చూసుకుందాం. ఇటు పక్క ఏమైనా ఇల్లు ఉంటే బాగుండు, ఎందుకంటే ఎయిర్పోర్ట్ పక్కనే ఉంటే మన ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినప్పుడు అయితే వాళ్ళని అయితే మన ఇంటికి పిలిచికెళ్ళచ్చు. సో వెతుకుతున్నా, ఇటు పక్క ఉంటే బాగుండు గైస్. అమ్మో 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 రే 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 అమ్మ జస్ట్ మిస్, లేకపోతే పెద్ద యాక్సిడెంట్ అయిపోతుండే. సో ఇక్కడైతే ఇల్లు లేవు. సో ఇక్కడైతే ఇల్లు లేవు, నేనైతే డిసప్పాయింట్ అయిపోయాను గైస్. ఇల్లులు ఎక్కడున్నాయి? సో ఇక్కడైతే పెద్ద యాక్సిడెంట్, జస్ట్ మిస్. ఇంకొంచెం దెబ్బల దగ్గర ఉంటే మన ప్రాణాలే పోయాయి. అమ్మో స్టార్టింగ్ స్టేజ్లోనే మళ్ళీ స్క్రాచ్ రా దీనికి. ఒక్క నిమిషం ఉండండి, స్క్రాచ్లు పడి నేను చూస్తా. నో గైస్, ఏం స్క్రాచ్లు పడలా. ఇప్పుడు వెళ్ళి ఒక మంచి ఇది కొనాలి. సో ఒక ఇల్లు తీసుకొని అయితే ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. ఇల్లు అయితే ఇక్కడ లేదు. సో ఇటు పక్క అయితే ఇల్లు ఉంటుందేమో మామ బ్రోస్. సో ఇటు పక్క అయితే వెళ్దాం గైస్. సో ఓ మై గాడ్, పోలీస్ స్టేషన్. ఓవర్ స్పీడ్. అమ్మా పోలీసులు అయితే చూడలేదు, లేకపోతే వేసుకునే వాళ్ళను. సో ఇటు కొంచెం వెళ్దాం. నాకు తెలిసి ఇల్లు సూపర్ ఉంది మామ. ఇల్లు నా దగ్గర 10,000 పోయినాయి, 20,000 పోయినాయి, ఇంకా 30,000 ఉన్నాయి. ఇల్లు 10,000 అనుకోండి, ఎందుకంటే ఎట్లా అంటే ఇక్కడ అయితే చీప్గా దొరుకుతాయి ఇల్లులు. సో ఇల్లు అయితే మనం అయితే బోర్డు అయితే చదువుదాం. ఈ ఇల్లు 10,000 మాత్రమే. ఎస్ గైస్, మనం అనుకున్నట్టయితే 10,000 అనమాట ఇల్లు. సో ఇప్పుడైతే 10,000 ఫోన్పే కొట్టేద్దాం. సో వచ్చినాయి బ్రో, చూసుకో. మనకైతే స్క్రీన్ షాట్ తీసి అబ్బాయికి పంపిద్దాం. సో ఇక్కడతో అయితే 10,000 అయితే అయిపోయినాయి. మొత్తం మన దగ్గర ఉన్నాయి ఇప్పుడు 20,000. ఇల్లు ఇంటీరియర్ చూసుకొద్దాం. యా బాగానే ఇచ్చాడు. యా బెడ్ కూడా ఉంది బాగానే, కంప్యూటర్ ఉంది, టీవీ ఉంది, బాగానే ఉంది గైస్. ఇప్పుడైతే మనం అయితే పైకి వెళ్దాం. పైన ఏమేమి ఉన్నాయి? జిమ్ ఎక్విప్మెంట్. సో మనోడు కండ్లు కూడా ఉన్నాయి, మనం కూడా జిమ్ చేద్దాం. సరే ఇంకా చాలు, ఇప్పుడైతే కిందకి వెళ్దాం. సో నెక్స్ట్ పార్ట్ మీకు కావాలంటే కింద కామెంట్ చేయండి. సో ఎవరో పిలుస్తున్నారు, తేజ. అరే అరే ఇట్రా 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 ఇట్రా. ఎవరు వాళ్ళు పిలిచేది? బయటికి వెళ్దాం, ఎవరో పిలుస్తున్నారు, చాలా పెద్దగా పిలుస్తున్నారు. నేనైతే ఆ మనిషిని అయితే ఎదుగుతాను. ఒక 5 minutes గైస్, ఒక నిమిషం. హలో, నేనే నీతో మాట్లాడుతుంది. ఏంటన్నా చెప్పు. అరే నీకు మంచి బిజినెస్ కావాలా? అవును నాకు కావాలి. నీకెలా తెలుసు? నేను కొత్తగా వచ్చిన వాళ్ళందరినీ పరిచయం చేసే వాళ్ళకి మంచి బిజినెస్ ఇప్పిస్తూ ఉంటా. నీకు కావాలంటే చెప్పు. కావాలన్నా కావాలి. అరే నువ్వు ఒక మంచి బైక్ బిజినెస్ పెట్టుకోవాలి, ఓకేనా? ఇక్కడైతే బైక్ బిజినెస్ చీప్. నాకు కనుక ఒక 20,000 ఇస్తే ఎప్పుడే అరేంజ్ చేస్తా. ఓకే అన్న, ఓకే. కాకపోతే ఇప్పుడు నా దగ్గర 20,000 క్యాష్ లేదు, నీకు తర్వాత ఇస్తా అన్న. ఓకే నువ్వేం కంగారు పడ అవసరంలా. నీకు ఎప్పుడైతే క్యాష్ అయితే ఏబుల్ అవుతాయో, అదే ఎప్పుడైతే క్యాష్ అయితే ఉంటాయో, నువ్వు ఇందాక ఒక ఎల్లో కలర్ ఇల్లు చూసావు కదా, అక్కడికి వెళ్ళు. లేకపోతే నువ్వు బైక్ కొన్నావు కదా, అక్కడికి వెళ్ళి పక్కనే ఒక ఇల్లు ఉంటుంది, ఆ ఇంట్లోకి వెళ్ళి ఒక మనిషి, ఒక అబ్బాయి పక్కనే నడుస్తూ ఉంటాడు, వాడికి 20,000 ఇచ్చాయి. నా పేరు చెప్పు, షణ్ముఖ్. ఓకే అన్న, ఓకే. థ్యాంక్స్ అన్న, నువ్వే నాకు దారి చూపించావు. ఓకే ఇక వెళ్ళిపో. సరే అన్న, బాయ్ అన్న. థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ అన్న. సో గైస్, మనకైతే మంచిగా ఒక బిజినెస్ అయితే ఇచ్చాడన్న. సో ఇంకా 20,000 స్పెండ్ చేస్తే మనకైతే ఒక 5 bikes లేకపోతే 10 bikes అయితే ఇస్తారంట. వాటిని అయితే మనం ఇంటికి డెలివరీ చేయాలి.